ఎమోషన్ వాళ్ళు తింటే చాలే మా వాళ్ళు తింటే చాలే అనుకున్నారు. తింటున్నారు, ఏదో మాట సరదాగా కామెంట్స్ పాస్ చేసుకున్నారు. ఎవరు పుల్లింగ్ దేర్ లెగ్స్, సరదా నడుస్తుంది అంతా. సో ఇమాన్యుయల్ వాజ్ క్రాకింగ్ సమ్ జోక్స్, ప్రాంక్స్ ప్లే చేస్తున్నారు. వాళ్ళు మా వాళ్ళ నుంచి ఒక రియాక్షన్స్ వస్తున్నాయి. ఆ ప్రాసెస్లో నాకు నిజంగా తెలియదు, నాకు రిస్క్ రావాలి. ఎందుకంటే నేను సహజంగా ఎవరైనా సరే చాలా రెస్పెక్ట్ఫుల్గా మీరైనా సంభవించి మాట్లాడతా. చాలా అరుదుగా ఎవరైనా నాన్న అని పిలుస్తాను. నాకన్నా చిన్నవాళ్ళు కానీ నాకు చాలా క్లోజ్గా ఉంటే, క్లోజ్ టు హార్ట్ నేను నాన్న అని పిలుస్తాను. ఎందుకంటే నాకు ఏజ్ కూడా ఉంది కాబట్టి. ఓకే, ఇమాన్యుయల్ నేను ఇక్కడ మరి ప్రియా వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఇమాన్యుయల్ ఏదో ఫ్లవర్ గురించి అడిగితే వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దామని అనుకున్నారు సంథింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్ నాకు వర్డింగ్ గుర్తులేదు. అది ఐ జస్ట్ క్యారీడ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ టు హిమ్. తనకు కూడా అది రిజిస్టర్ అవ్వలేదు, పట్టించుకోవాలి. దాని తర్వాత ఇమాన్యుయల్ దాని తర్వాత ఆయన గుండంకుల్ అనే ఒక డెరిగేటరీ స్టేట్మెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. అది నేను బాడీ షేమింగ్లో ఫీల్ అవుతాను. గుండంకుల్ మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం సహజంగా షో ఫార్మాట్ ప్రకారం కూడా కొంత కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయంటే రేసిస్ట్ ఓకే కామెంట్స్ కానీ రిమార్క్స్ వచ్చేది ఏం పాస్ చేయకూడదు. అంటే బై లుక్స్ వైజ్ కానీ, పర్సనాలిటీ కానీ, కలర్ కానీ, క్యాస్ట్, రిలీజియన్, ప్రాంతం ఇలాంటివి మాట్లాడకూడదు. మన సమాజంలో కూడా మనం పెట్టుకున్న కొన్ని నామ్స్ అవి. అవునా, చాలామంది మాట్లాడుకుంటారు ఎప్పుడు ఇలాగా కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు, ఆ ర్యాపో ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు. అవునా కదా. సో ఇమాన్యుయల్ సహజంగా ఏంటంటే ఆయన కామెడీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సరదాగా మాట్లాడేసేసారు. హీ మీన్ ఇట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. నన్ను గుండంకులు అనగా నాకు ఇమీడియట్గా అప్పుడు నాకు రిజిస్టర్ అవగానే నేను ఆయన ఖండించాను. అలా చేయొద్దని కొంచెం సీరియస్ అయ్యాను. ఆయన ఇమీడియట్గా సారీ అన్న, నా ఉద్దేశం అది కాదని చెప్పడం అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్గా ఏమైందంటే దాని తర్వాత మళ్ళీ నాకు బిగ్ బాస్ అప్పుడు ఏమైందంటే ఆ ఫార్మేట్లో స్టార్టింగ్ డేస్ కదా, టెనెంట్స్ని కొన్ని డ్యూటీస్ అప్పచెప్పి ఓనర్స్గా ఉంచారు. టెనెంట్స్ని మానిటర్స్ కింద పెట్టారు. నాకు కింద వర్క్ చేసేవాళ్ళు అంటే హౌస్ క్లీనింగ్ అనే వర్క్ ఏదైతే నాకు అసైన్ చేస్తారు. ఓకే, నేను మానిటర్ని. ఇప్పుడు మానిటర్గా నా బాధ్యత ఏంటి, నాతో పాటు ఇద్దరు సెలబ్రిటీస్లోంచి ఒకరు పిక్ చేసుకోండి హౌస్ క్లీనింగ్కి అన్నారు. అంటే నేను ఇమాన్యుయల్ పిక్ చేస్తున్నాను సరదాగా. నాకు తెలియదు కదా, అది నాకు 2 weeks కంటిన్యూ అవుతుంది ఆ టాస్క్, నాకు తెలియదు ఆ డ్యూటీ. ఇమాన్యుయల్ పిక్ చేసుకున్నాను సరదాగా. తర్వాత గార్డెన్ ఏరియా మొత్తం అంతా కూడా మనం ఈ మెరుపులు ఉంటే గ్రాఫిటీ ఉంటుంది అంతా మొత్తం వేసేసారు. బిగ్ బాస్ అడిగారు ఎంత టైం పడుతుంది మొత్తం క్లీన్ చేపిస్తాం అన్నారు. సో అప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నారంటే అన్న కొంచెం చూసుకొని చెప్పండి అని అన్నారు. అన్నప్పుడు నేను అన్నాను, మీరు మాట్లాడేప్పుడు చూసుకుని మాట్లాడాల్సింది, ఆలోచించి అని చెప్పి అన్నాను. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అది ట్రిగ్గర్ అయింది, మాట వచ్చింది. తర్వాత నాకు అనిపించింది ఇమాన్యుయల్ చెప్పిన సారీ హీ డింట్ మీన్ ఇట్ అనిపించింది. అంతే కదా, ఇప్పుడు రాంగ్ అని చెప్పి ఒక మనిషి నచ్చలేదు అంటే బ్యాక్అవుట్ మాట వచ్చింది, అక్కడ అయిపోయిందండి అసలు విషయం. దానికి కంటిన్యూ అవ్వాలి. తర్వాత ఏమైందంటే వీకెండ్ వచ్చేటప్పటికి, వీకెండ్ రోజున నాగార్జున గారు ఈ పాయింట్ 11 ఎత్తారు గుండ అంకుల్ అని. లేవనెత్తినప్పుడు దానికి కౌంటర్గా హరీష్ మీరు ఎప్పుడు ఎవరిని ఏమనలేదంటే షూర్ సార్ అన్న. తర్వాత మాకు ఎందుకు ఆర్ యు షూర్ అంటే హోప్ఫుల్లీ అన్న. హోప్ఫుల్లీ అన్నప్పుడు సంథింగ్ లైక్ ద ఎగ్జాక్ట్ అన్నప్పుడు అది కూడా మీరు అంటే లేదు సార్ నేను కూడా మనిషినే కదా, పొరపాటు నా నోటీస్ తెలియదు, నాకేం తెలియదు అని చెప్పి అన్న. అప్పుడు ఈ చిన్న బిట్ ఏదైతే క్లిప్ ఉందో ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. నేనైనా నా నోటీస్ వచ్చింది అంటే ముందు వెనక అంత లేదు, సరిగ్గా వాయిస్ కూడా నాకు సరిగ్గా వినపట్ల. బట్ రెడ్ ఫ్లవర్ ఎలా పోర్ట్రే అయిందంటే నేను అన్నట్టు పోర్ట్రే అయింది. అనగానే ఆటోమేటిక్గా అనుకోటి దాని ఈ రెడ్ ఫ్లవర్ అనేది నేను అన్నట్టు, ఐ మీన్ ఇట్ అన్నట్టు పోర్ట్రే అయింది. గుండంకుల్ అనేది సరదా మాట్లాడినట్టు, ఆయన కామెడీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి హీ డోంట్ మీన్ ఇట్ కాబట్టి అన్న లైటర్ నోట్లో కొట్టేయడం జరిగింది. ఈ రెండు నాకు చాలా డ్యామేజ్ చెప్పారు. అవునా, సైకలాజికల్. ఎందుకంటే రెండు నా క్యారెక్టర్ మీద ఒక రకమైన పర్సనాలిటీ కానీ ఒక రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుమే కాకుండా, థర్డ్ ఇంకో విషయం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్లో కళ్యాణ్ వాజ్ ప్లేయింగ్ ఫర్ మీ, నా కోసం ఆడుతున్నప్పుడు ఏమైందంటే సంచాలకుగా మన మనీష్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ మళ్ళీ ఒక రిమార్క్ పాస్ చేశారు. ఏమనంటే ఈ అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ డిబేట్ నడిచే ప్రాసెస్లో కూడా నేను నోటీస్ చేయగలిగా, ఈయన అమ్మాయిలతోనే పోట్లాడతారు సంథింగ్ లాంటిది అని మాట్లాడితే నాకు అప్పుడు అది రిజిస్టర్ అయింది. మిగతాదంతా కూడా నేను వెళ్ళలేదు, పెద్ద అరుపులు నడుస్తున్నాయి కాబట్టి ఐ వాజ్ ఫోకస్డ్ ఆన్ గేమ్. సో అలా అయిపోయింది. దాన్ని అది కూడా అది థర్డ్ థింగ్ వీకెండ్ రోజున దాన్ని తీసుకొచ్చారు. ఈ లోపల ఏమైందంటే ఆయన పాస్ చేసిన తర్వాత నేను ఆలోచించా, ఇదేంటి నేను అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలతోనే మాట్లాడతారు అయితే అమ్మాయిలతోనే ఫైట్ చేయగలరనే మీనింగ్ అర్థం ఏంటి ఆయన దృష్టిలో. అమ్మాయిలు అయితే కొంచెం వీక్ అంతే కదా, ఇప్పుడు జెండర్ బయాస్నెస్ చూపించినట్టే కదా. అబ్బాయిలు అయితే స్ట్రాంగ్ ఉంటారు, అబ్బాయిలతో నేను ఫైట్ చేయలేనట్టు ఒక రకమైన రిమార్క్ పాస్ చేశారు. నేను ఆలోచించాను, రీకలెక్ట్ చేసుకుని ఇది ఎలా జరిగింది అది అని చూస్తే ఉన్న ఫ్యూ డేస్ స్టార్టింగ్ డేస్లో నాకు బర్నీ గారితో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇమాన్యుయల్తో కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆ గుండంకుల్ అనే టాపిక్ మీద. ఇద్దరు అబ్బాయిలు, తనుజ గారితో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఒక చిన్న రప్చర్. ఒక అమ్మాయి
ఆ రోజు టాస్క్లో ఏ అమ్మాయిలతో ఎవరితో నాకు ఇష్యూ జరగలేదు. సో ఈయన పాస్ చేసిన రిమార్క్ ఎప్పుడు తనుజని దృష్టిలో పెట్టుకొని ఈయన అమ్మాయిలే అన్నప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో ఇర్రెస్పెక్టివ్ జెండర్ నాకు ఎవరితో ఇష్యూ ఉంటే ఆన్ ఫేస్ మాట్లాడే తత్వం క్యారెక్టర్ నాది, అది నా పర్సనాలిటీ అది. సో అలాంటిది ఇలాంటి రిమార్క్ పాస్ చేశారేంటి అని చెప్పి నాది కొంతమంది సభ్యుల దగ్గర మాట్లాడటం జరిగింది, డిస్కస్ విత్ వాళ్ళు ప్రియా అనే ఒక కంటెస్టెంట్ దగ్గర కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు మరి అది ఎలా అర్థం చేసుకున్నారో ఎలా పోర్ట్రే అయిందో అదొక చిన్న క్లిప్ కూడా ప్లే చేసి అది ఎలా పోర్ట్రే అయిందంటే నా ఉద్దేశం ఏంటంటే అరే నేను ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయితో కదా నేను నాకు ఫైట్ జరిగింది, ఏదైనా ఇష్యూ జరిగింది, అదేంటి మరి ఇలా పాస్ చేశారు అంటే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కాదా? నా ఉద్దేశం బాగా అర్థమైపోయింది కదా, నా వర్డింగ్స్ యాజ్ ఇట్ ఈస్ ఉందో లేదు నాకు గుర్తులేదు కానీ అయితే ఓకే అయితే ఇప్పుడు నేను ఫైట్ చేసింది ముగ్గురు అమ్మాయిలతోనా సర్కాస్టిక్గా క్వశ్చన్ మార్క్ లాగా అడుగుతున్నా. ఐ వాజ్ క్వశ్చనింగ్. ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది ఇద్దరు అమ్మాయిలని, ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు భాష భావం అర్థమైపోతుంది. సో ఇప్పుడు అది ప్లే చేస్తే నాకేంటే నేను ప్రియా గారితో మాట్లాడిన క్లిప్ చూపించడం జరిగింది. చూపించి దాని మీద ఎలా పాస్ అయిందంటే అగైన్ నేను ముగ్గురిని అమ్మాయిలు అన్నట్టు మళ్ళీ అది ఇంకొక నెరేటివ్ సెట్ అయింది. థర్డ్ వన్ ఈ లోపల ఫోర్త్ సంజన అనే ఇంకొక కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు హౌస్లో, ఆవిడ లేచి ఆవిడ సంబంధం లేకపోయినా సార్ ఈయన అమ్మాయిల్ని చాలా నీచంగా చూస్తారు, తక్కువగా చూస్తారని ఇలా సైక్ చేసి ఇలా చూపించడం మొదలుపెట్టారు. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్, షాటర్డ్. ఎందుకనంటే ఇదే సంజన స్టార్టింగ్లో ఎగ్ దొంగతనం చేసినప్పుడు ఈ ఓనర్స్ అందరూ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెలబ్రిటీస్ అందరూ ఆమెని ఐసోలేట్ చేసి ఆమె మీద దాడి చేసి అటాక్ చేసినప్పుడు ఆమె బాధపడుతున్నప్పుడు వెళ్ళి కన్సోల్ చేసి మాట్లాడింది నేను, ధైర్యం చెప్పింది. ఓకే అలాంటిది ఎప్పుడైనా సరే ఎవరైనా సరే డౌన్లో ఉన్నప్పుడు వీక్గా ఉన్నప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు స్టాండ్ తీసుకునేది నేను. సో అలాంటి రిమార్క్ పాస్ చేసినప్పుడు సారీ అండి సచిన్ అది కంప్లీట్ చేయాలి అయిపోతుంది, ఐ మేక్ ఇట్ ఫాస్ట్. అలాంటి జరిగినప్పుడు ఎవరు కూడా స్టాండ్ తీసుకోవాలి. ఒక రీతు అనే ఒక ఆవిడ మాత్రం స్టాండ్ తీసుకొని జరిగింది, మిగతా వాళ్ళు ఎవరు స్టాండ్ తీసుకోవాలి. అడిగినప్పుడు నాగార్జున ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్, షాటర్డ్. అరే లైఫ్లో మనం ట్రోఫీ గెలిచినా గెలవపోయినా రియాలిటీ అనే షో కదా మనం వెళ్ళింది. నాకు బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షోలో ఫీల్ అవును, రియాలిటీ షోలో ఫీల్ అవుతా. ఆ రియాలిటీ షోలో మన రియల్ సైడ్ చూపిస్తున్నప్పుడు నేను అది కాదు ఒక నందిని పంది అని పోర్ట్రే అవుతున్నప్పుడు ఏ మనిషిని ఎలా ఫైట్ చేయగలరు? సాక్షాత్ దేవుడు నేను అభిమానించే షో ఏదైతే ఉందో ఆ షోలో ఇలా జరుగుతున్నప్పుడు ఇక దేవుడే మన చెప్పిస్తే మనం ఎవరు అడుగుతాం, ఎవరు చెప్పుకుంటాం? వాస్తవాలు ఎవరు తెలుస్తుంది కదా. నాగార్జున గారు వచ్చినప్పుడు ఈ ఇష్యూస్ని పాయింట్ అవుట్ చేయడానికి అడ్రస్ చేయడానికి స్పేస్ దొరకదా మీకు? ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా ఆన్ స్క్రీన్. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన పెద్ద ఆయన హోస్ట్, ఆయన వీ రెస్పెక్ట్ హిమ్ అంతే కదా. సో ఆయన మాట్లాడినప్పుడు మేము వింటాము. కొన్నిసార్లు మనం చెప్పాల్సినప్పుడు పాయింట్స్ చెప్తుంటాం, కొన్ని పాయింట్స్ స్ట్రాంగ్గా చెప్పాలంటే కొన్నిసార్లు ఓవర్లాప్ అవుతుంటుంది వస్తుంటుంది. బట్ ఆ స్కోప్ చాయిస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా నోట ఇది వచ్చింది ఏంటని చెప్పి ఐ క్విట్ అన్న, ఐ రెడీ టు క్విట్. సారీ చెప్పాను, నాకు నా నుంచి ఎందుకు వచ్చిందో నాకు అసలు ఏ కాంటాక్ట్ వచ్చిందో గుర్తులేదు. ఎందుకంటే నేను ఇఫ్ ఐ మీన్ ఇట్ అండ్ ఇఫ్ ఐ అటర్డ్ ఫ్రమ్ మై మౌత్ నేను అప్పుడు ఏమనుకున్నా అంటే అరే నేను అన్నాను కదా నేను రికలెక్ట్ చేసుకోగలిగేవాడిని. అది ఏం జరిగిందో నాకు తెలియలా, అర్థం కదా. అంత రాంగ్ నెరేటివ్. ఐ వాజ్ నిజంగా ఫ్రోజన్, బ్లాక్అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా జరిపింది. దాని తర్వాత నేను బ్రోక్అవుట్ అయిపోయిన తర్వాత నేను ఐ డిసైడెడ్ టు లీవ్ ద హౌస్. ఎందుకంటే నేను అక్కడ ఫైట్ చేయలేక భయపడి కాదు, ఎందుకంటే ఇది రాంగ్గా బయటకు వెళ్ళిందని నాకు అర్థమైంది కాబట్టి. అంటే ఇక్కడ మీరు ఒక మాట